శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. షిరిడి అందరూ షిరిడి వెళ్ళాలి అని మాత్రం అనుకుంటారు. షిరిడి దర్శనం తర్వాత మనం ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాలి ఏంటి అనే కంప్లీట్ వీడియో చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక 3-4 ప్లేసెస్ అయితే చూపెడతాను. వాటికి అమౌంట్ ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా చూపెడతానండి. పంచావటి, త్రయంబకేశ్వర్, ముక్తిధామ్ ఈ 3 ప్లేసెస్ అయితే ఉంటాయండి. పంచావతిలో ఒక 5-6 టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అక్కడికి కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి మనకు బస్సెస్ కూడా దొరుకుతాయి అండ్ టెంపో ట్రావెలర్స్ అలాంటివి కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి వచ్చేసి పర్సన్కి 200, 250, 300 అలా తీసుకుంటూ ఉంటారు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజు. ఇది వచ్చేసి మనకు ముక్తిధామ్ టెంపుల్. ఇది మొత్తం పాలరాతితో కన్స్ట్రక్షన్ చేశారంట అండి. ఈ టెంపుల్ అయితే కనుక చూసుకున్నట్టయితే లోపల ఇన్సైడ్ వీడియో అయితే అలో లేదనమాట. మీకు జస్ట్ ఫొటోస్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది టెంపుల్లో చూపెడతాను. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు మధ్యలో వెంకటేశ్వర స్వామి, ఇటువైపు కనుక చూసుకుంటే విఠలేశ్వరుడు ఇట్లా ఉంటారండి. అంతేకాకుండా మనకు సాయిబాబాది కూడా లోపల విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా విష్ణుమూర్తి క్షీరమదనం ఎలా చేశారు ఏంది దానికి సంబంధించింది ఒకటి ఉంటుంది. సీతారాములకు సంబంధించినది, సీతను ఎలా ఎత్తుకెళ్లారు అది అనేది ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్లో వచ్చేసి మన మెయిన్ ఎంట్రెన్స్లోనే ఈ విధంగా సీతారాములది చాలా పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తుంటాయి. ఈ విధంగా ఉంటుందండి. అక్కడ నుంచి మేము నెక్స్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి త్రయంబకేశ్వర్ అండి. నాసిక్ త్రయంబకేశ్వర్ అంటారు. నాసిక్ పైన కొండపైన కూడా వెళ్ళొచ్చండి. కాకపోతే ఏంటంటే వీళ్ళతో వెళ్తే ఏంటంటే మనకు ఒక టైమింగ్ అనేది ఉంటుందన్నమాట. కొంతమందిని తీసుకొని మార్నింగ్ తీసుకొని వెళ్తారు. 7 కల్లా స్టార్ట్ అయ్యామంటే మనం మళ్ళీ నైట్ వచ్చేసరికి 7:30, 8 అవుతుంది. ఆల్మోస్ట్ 1 డే మొత్తం ఈ ట్రిప్కి అయితే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనం త్రయంబకేశ్వర్కి అయితే వచ్చాము. త్రయంబకేశ్వర్ రాగానే ఫస్ట్ అందరూ చేసేదంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోకుండా మనకు టెంపుల్కి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు ఒక గుండం అయితే ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ మెయిన్ రోడ్డు. ఎవరైనా మనం ఎంట్రీ కావాల్సింది ఇదే రోడ్లో అనమాట. చుట్టూ చాలా షాప్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకా షాప్స్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు అన్నీ చూపెడుతూ ఉంటానండి. రోడ్స్ కూడా ఈ విధంగా ఉంటాయి అనమాట. అక్కడ నుంచి మనకి ఏదైతే మన వెహికల్ స్టాప్ చేసిన ప్లేస్ నుంచి ఇక్కడికి మనం ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాలని ఉంటుంది. నడుచుకుంటూ వచ్చామంటే మనకు ఎదురుగా కనిపిస్తుంది కానీ మనకి ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్ గోపురము. మెయిన్ టెంపుల్ గోపురం మనకు బ్యాక్ సైడ్ ఏవైతే కొండలు అవన్నీ కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి మనకు గోదావరి నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. నాసిక్లోనే గోదావరి పుట్టింది అని చెప్తుంటారు. మనకు మెయిన్గా ఏంటంటే ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే మెయిన్గా దర్శనానికి వెళ్తుంటారు. అది కాకుండా ఇక్కడ గుండం కూడా ఉంటుందండి, మహాగుండము. నేను ఈ సెకండ్ టైం అండి వెళ్ళడము. మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడే నాకు తెలిసింది ఇక్కడ గుండం ఉంది అని చెప్పేసి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు తెలియదండి. ఆ తర్వాత మేము ఇక్కడ గుండం దగ్గరికి వచ్చామన్నమాట. గుండం కూడా చాలా బాగుంటుంది. మొత్తం బ్లాక్ స్టోన్స్ తోటి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కూడా మొత్తం బ్లాక్ స్టోన్సే వాడారనమాట. బ్లాక్ స్టోన్స్ తోటి, బ్లాక్ మార్బుల్స్ తోటి కన్స్ట్రక్షన్ అనేది చేశారు. చాలా ఓల్డ్ టెంపుల్స్ అండి. చాలా బాగుంటుంది అనమాట వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా. మీరు చూడొచ్చు ఒక్కొక్క ధ్వజ స్తంభం కూడా, అవన్నీ చుట్టూ గోపురాలు కూడా చాలా బాగుంటాయి. మీకు ఏదైతే బ్యాక్ సైడ్లో కనిపిస్తుందో అక్కడ నుండే మనకు గోదావరి ధార అనేది వస్తుందన్నమాట. అక్కడ వాటరే ఇందులో గుండంలోకి వస్తాయి అని చెప్తుంటారు. మీకు పైన వెనకాల కొండలు కనిపిస్తున్నాయండి. ఆ కొండల నుంచి ఇక్కడికి వాటర్ అయితే వస్తున్నాయంటారు అనమాట. అక్కడ దర్శనం చేసుకొని వచ్చాక మేము క్యూ లైన్లోకి వచ్చామండి. ఈ జనరల్ క్యూ లైను. ఈ క్యూ లైన్లో వచ్చేసి ఆల్మోస్ట్ చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది. మనకు మొత్తం రూమ్స్ అయితే ఉంటాయి. మనకి ఇందులో అయితే ఆల్మోస్ట్ ఒక 2.5 hours 3 hours అయితే ఈజీగా పడుతుందండి దర్శనానికి. ఇంకా మేము మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. టెంపుల్ నుంచి లోపల అయితే వీడియో అలో లేదు కాబట్టి లోపల అయితే మేము వీడియో తీయలేదు. బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది టెంపుల్. మీరు చూస్తున్నారు కదండి, చాలా మంచిగా ఉంటుందన్నమాట. టెంపుల్ చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది మనకు. ఈ త్రయంబకేశ్వర టెంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ శివలింగం కూడా ఆకృతి కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మిగతా శివలింగాలు ఉన్నట్టుగా ఇక్కడ శివలింగం ఉండదు. అక్కడ మీరు ఇంతకుముందు చూసారని పెద్దది త్రిశూలం కూడా మనకు బయట అనేది కనిపిస్తుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా, కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇక్కడ చూపెడుతున్నాను కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. వాటిపైన చెక్కిన శిల్పాలు కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగుంటుంది. చాలా మంచిగా ఇట్లా బ్లాక్ స్టోన్స్ తోటి ఈ విధంగా ఉంటుంది అనమాట టెంపుల్. పైన మనకి ఏదైతే మీకు కనిపిస్తుందో ఇందులోనే మనకు స్వామివారు అయితే ఉంటారు. అదే మెయిన్ గర్భాలయం అన్నమాట. ఆ పైన కనిపిస్తున్న జెండా అవన్నీ ఉంది కానీ ఇదే వచ్చి మన గర్భాలయము. ఇక్కడ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూ చాలా కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందని మీరు చూడొచ్చండి ఎంత పెద్దగా ఉందో. చుట్టూ కూడా మనకు అది వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు, చుట్టూ హౌజెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట.
చాలా బాగుంటుంది. ఇక్కడ బయట కూడా మనకు లోపల శివలింగం ఏ విధంగా ఉంటుందో బయట మీరు అక్కడ జనాలు కనిపిస్తున్నారు కానీ అక్కడ కూడా మనకు ఒకటి చిన్న శివలింగం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు మీకు కవర్ చేసేది కూడా మొత్తం వచ్చేసి గర్భాలయం అన్నమాట. ఇక్కడే మెయిన్ గర్భాలయం ఉంటుంది. మన క్యూ లైన్ అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గుండం అయితే ఉంటుందండి. ఈ విధంగా ఇక్కడ జలమే స్వామివారికి వాడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఒకసారి ఏదన్నా ఉన్నా కానీ ఇక్కడ నుంచే మనము దర్శనం అవన్నీ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట కావాలంటే కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ ఇక్కడే మనకు ఒక శివలింగం అయితే సేమ్ లోపల ఉంటుంది. ఇందులో శివలింగం మనం ఇక్కడ ఇక్కడ శివలింగం వచ్చేసి లింగాకారంలో కాకుండా ఇలా 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉండే విధంగా ఇక్కడైతే మనకు శివలింగం ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వివిఐపీస్ వాళ్ళకి ఎంట్రన్స్ ఉంటుంది. టికెట్ ఎంట్రీ కూడా ఉంటుందండి. 100 రూపీస్ నుంచి అయితే టికెట్ స్టార్ట్ అవుతుంది. 100, 200, 300, 500 అలా టికెట్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మనకు ఈ మిల్క్ సెంటర్స్ అయితే చాలా బాగుంటుందండి. ఇది బాదాం మిల్క్ అంట. బాగుంటుందండి టేస్ట్ కూడా. మనకి ఇక్కడ పైన మలై వేసి ఇస్తారన్నమాట బాదాం మిల్క్. ఇక్కడ వాళ్ళైతే చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారంట బాదాం మిల్క్ సంబంధించి అయితే. మీకు అక్కడ కూడా ఇంకో స్టాల్ కూడా చూడొచ్చండి బాదాం మిల్క్ సంబంధించి. ఇక్కడ మిర్చీలు, బజ్జీలు, పెద్ద సైజు పూరీలు, పేటీ అంటారంట. అదో డిఫరెంట్ టైప్ ఫుడ్ లాగా ఉంటుందంట. అంతా నార్త్ ఇండియన్ ఫుడ్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. కొంచెం తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా కొంచెం అది ఉంటుంది. తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. ఇక్కడ కనుక చూసుకుంటే ఓవరాల్ టెంపుల్ అది చూసుకున్న తర్వాత మేము నెక్స్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి పంచావటి. ఇదే అండి ప్లేస్ పంచావటి. మేము ఇక్కడ దిగామండి. మన ఏదైతే మేము షిరిడి నుంచి వచ్చామో ఆ వెహికల్లో ఇక్కడ ఆపుకొని ఇక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఓన్ వెహికల్లో వెళ్ళనియరండి. కంపల్సరీ ఇక్కడ దిగిన తర్వాత అక్కడ అన్ని ఆటో స్టాండ్లోనే ఆపుతారు వీళ్ళు. అక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మేము కూడా ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాము. ఆటో మాట్లాడుకొని ఇక్కడ నుంచి మేము వెళ్ళామన్నమాట. మనకు ఇదంతా పంచావటికి సంబంధించిన ఏరియానేనండి. ఇక్కడ మనకు 5 నదుల సంగమం కూడా ఒకటి ఉంటుంది. ఆ సంగమం కూడా చూపెడతాను. అండ్ ఇక్కడ లక్ష్మణుడి టెంపుల్ అండ్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్స్ అండ్ కాలారాం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చూపెడతాను. అంతేకాకుండా సీతాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు కట్ చేసిన టెంపుల్ అంటారనమాట. అదే ప్రాంతంలో మనకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కట్ చేశారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఉండే విధంగా దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనకు టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఇది మొత్తం ఆ ఏరియాకి సంబంధించింది. కనిపిస్తుంది కానీ శ్రీ లక్ష్మణ్జీ మందిర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మంచి ఆర్చ్ అదన్నీ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మంచి దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు దేవుళ్ళు కూడా అంతా చాలా బాగుంటుందండి. ఎక్కువ నార్త్ ఇండియన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ ప్లేస్లోనే అనమాట. శూర్పణఖ ముక్కు లక్ష్మణుడు కట్ చేసినట్టు ఉండే విధంగా మనకి ఇక్కడ ఒక బొమ్మ, ఇది ఆర్కిటెక్చర్ అయితే వీళ్ళు డిజైన్ చేసి అయితే ఇక్కడ పెట్టారనమాట. అంటే సింబాలిక్గా ఇక్కడ ఈ ప్లేస్లో కట్ చేశారు అనే విధంగా. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ టెంపుల్ కూడా బాగానే ఉంటుందండి. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుందండి. చాలా ఎన్నో వేల సంవత్సరాల క్రితం రావి చెట్టు అని అయితే చెప్పారనమాట. కనిపిస్తుంది కానీ ఇదే అండి ఆ రావి చెట్టు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ పక్కన వచ్చేసి మనకు దేవుడు ఉంటాడు. ఇక్కడ శంకరుడు మీరు అక్కడ కనిపిస్తున్నారు కానీ శంకరుడిది ఈ ఆకారంలోనైతే ఉంటుందన్నమాట. ఈ పక్కన వచ్చేసి మనకు లోపల లక్ష్మణ మహారాజుది విగ్రహం అవన్నీ కూడా ఉంటాయన్నమాట. లక్ష్మణ్జీకి సంబంధించి ఇక్కడ టెంపుల్ చుట్టూ అయితే ఈ విధంగా మనము తిరగొచ్చి అక్కడ వచ్చేసి హౌజెస్ పూజారులు వాళ్ళు ఉంటారంట. ఇది కూడా మనకు నల్లటి స్టోన్స్ తోటి అలాంటి వాటితోటే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. చాలా నీట్గా ఉంటుంది టెంపుల్ కూడా చూడడానికి. ఇక్కడ కూడా జనాలు భక్తులు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి. ఈ విధంగా ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీకు వేరే టెంపుల్ చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో. ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ మందిర్. ఇది మనకు ఏదైతే లక్ష్మణుడి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చామో వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఇది ఆశ్రమం అండ్ టెంపుల్ కూడా అన్నమాట. ఇందులో లక్ష్మీనారాయణ స్వామి అయితే ఉంటారు. మనకు లోపలికి వెళ్దామండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనకు ఇందులో అన్నదానాలు అవి ఇవి చేస్తూ ఉంటారంట. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ హోమాలు,
పూజలు అవన్నీ చాలా జరుగుతూ ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం చెప్పారన్నమాట. ఈ విధంగా ఉంటుంది, చిన్నగా ఉంటుందండి టెంపుల్ కనబడడానికి కూడా. కానీ మొత్తం పాలరాతితో లక్ష్మీనారాయణ స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు లోపల కనుక చూసుకున్నట్టయితే. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ అక్కడ శివలింగము, అభిషేకానికి సంబంధించి ఇక్కడ ఇంకా మిగతా దేవుళ్ళు అట్లా లోపలికి అయితే వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి బయట నుంచి అయితే వీడియో తీసాము. ఇక్కడ వచ్చేసి స్వామివారు అమ్మవారు కనిపిస్తారు, లక్ష్మీనారాయణ స్వామివారు. ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ బోర్డు మీద కూడా రాసి పెట్టి ఉంటుందండి లక్ష్మీనారాయణ మందిర్ అని చెప్పేసి. మీరు పైన చూడొచ్చు, ఈ విధంగా మనకు రాసి పెట్టి ఉంటుంది అన్నమాట లక్ష్మీనారాయణ మందిర్ అని చెప్పేసి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది నీట్గా. మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటాడన్నమాట. శ్రీ ముక్తిధామ్ మందిర్ అంటారు. ఆల్మోస్ట్ 10 నుంచి 15 ఫీట్ల పొడుగుండే ఆంజనేయ స్వామి మనకు లోపల ఉంటారు. మనకు అందులో లోపలికి అయితే అలో లేదండి వీడియో తీయడానికి, అందులో స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పారనమాట. మేము ట్రై చేసాం కానీ వీడియోనైతే తీయనీయలేదు. ఈ టెంపుల్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇటువైపు ఉంటుందన్నమాట. లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా చాలా పెద్ద ఎత్తులో చాలా హైట్లో ఉంటారు. నిజంగా ఆంజనేయ స్వామి ఉన్నారా అన్నట్టుగా అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ చిన్నగా సీతారాముల టెంపుల్ అయితే ఒకటి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ టెంపుల్ అన్నమాట. ఇక్కడ కూడా మనకు దర్శనం చేసుకొని ఆ తర్వాత సీతాదేవి అడవికి వచ్చినప్పుడు ఎక్కడ ఉంది ఏంటి అనే దానికి సంబంధించిన టెంపుల్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక శివుడిది మందిరం కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి రాముళ్ళు 2 టైపులు ఉంటారండి. ఒకటి కాలారాం మందిర్ ఉంటుంది, ఇంకొకటి గోరే రామ్ మందిర్ ఉంటుంది అనమాట. గోరే రామ్ మందిర్ అంటే వైట్ కలర్లో రాముడు ఉంటారనమాట. మనకు ఇదే అండి ఆ టెంపుల్. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అక్కడ రాముడైతే కనిపిస్తాడు అటు కనుక చూసుకున్నట్టయితే. అక్కడ ఉంది కదండి, ఇది గోరే రామ్ మందిర్ అంటారు. ఇందులో వైట్ కలర్లో మనకైతే స్వామివారు దర్శనం అయితే ఇస్తారు. ఆ లోపలికి అలో లేదండి మొబైల్లో. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనం ముందుకు వెళ్ళాక దీని ముందు కూడా మనకు రావణుడు వచ్చి సీతను ఎలా ఎత్తుకెళ్ళాడు ఏంటి అనే దానికి సంబంధించిన చిన్నది ఒకటి ఉంటుందండి. అందులో మనకు వీడియో పర్మిషన్స్ లేవు కాబట్టి మేమైతే లోపల తీయలేదు. ఏదైతే సీతాదేవిది ఉంటుందో, కానీ మీకోసం సీతాదేవి లోపల ఎక్కడ ఉండేది, ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఇదైతే సీతాదేవికి సంబంధించింది అనమాట. కుటీర్ అని అంటారు, సీతా కుటీర్ అని. మీకు లోపల చూపెడతాను. అది మేము మొబైల్ ఇంకా నేను పైన జేబులో పెట్టుకొని ఓన్లీ కెమెరా వచ్చే విధంగా మేమైతే తీసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు గ్రిల్స్ అయితే ఉంటాయి. ఈ గ్రిల్స్ మధ్యలోంచి నడుచుకుంటూ మనము లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇది చిన్నగా ఉంటుందండి, గుహలాగా ఉంటుందన్నమాట. మెల్లిగా నడుచుకుంటూ మాత్రం వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే అందులో అసలు మనిషి పట్టడం కూడా చాలా కష్టము, అతి కష్టంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం బ్యాక్ పెయిన్స్ అవి ఉన్నవారైతే కొంచెం లోపలికి వెళ్ళకుండా బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళడం బెటర్ అని అయితే నేను చెప్తాను. మీరు చూస్తున్నారు కానీ ఏ విధంగా ఉందో లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం చిన్న గుహ అండి. మనకు అసలు ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి వెళ్ళడానికి ఉండదన్నమాట. ఇద్దరు ఒకే టైంలో ఉండదు. ఒకరు కంప్లీట్గా వెళ్ళిన తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి, దిగాలి. దిగిన తర్వాత కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటుంది, మళ్ళీ కొన్ని స్టెప్స్ ఉంటాయి, మళ్ళీ కొంచెం లోపలికి దిగాలి. ఈ విధంగా ఒక 20 స్టెప్స్ వరకు అయితే లోపల వరకు ఉంటాయి అన్నమాట. మేమైతే ఇంకా నడవడానికి కూడా రాదండి. స్టెప్స్ పైన కిందికి కూర్చొని మనం మెల్లిగా వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎదురుగున్న వాళ్ళు కూడా వెళ్తున్నారు కానీ అలా ఆ విధంగా చిన్నగా మొత్తం వంగేసి కింద కూర్చొని పడుకొని మనం అలా వెళ్ళాల్సి ఉంటుంది. మేము అలాగే వెళ్ళామన్నమాట లోపలికి అయితే దర్శనానికి. ఇక్కడ సీతాదేవిది విగ్రహం అయితే ఉంటుందన్నమాట, అమ్మవారిది. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆ విధంగా మంచి విగ్రహాలు అయితే ఉంటాయి లోపల. మీకు అక్కడ చిన్న చిన్న వీడియోలు అక్కడక్కడ క్లిప్పుల్లో కనిపిస్తుంటుంది, ఒకసారి చూడండి. ఎక్కువగానైతే ఇక మనకు ఎదురుగా జనాలు ఉండడం వల్ల కంప్లీట్గా వీడియో క్లియర్గా తీయడానికి అయితే రాలేదు. అది కాకుండా అందులో మొబైల్ పర్మిషన్ లేదు కాబట్టి మేము మెల్లిగా తీసామన్నమాట. మీరు అక్కడ చూస్తున్నారు కదండి, అమ్మవారు స్వామి అలా కనిపిస్తూ ఉంటారనమాట. అక్కడ విగ్రహాలు అయితే కనుక చూసుకున్నట్లయితే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని ముందుకెళ్ళొచ్చండి. ఇక్కడ వెళ్ళాలంటే కూడా చాలా కష్టం, లోపల చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. ఆ లైటింగ్కు వాటికి ఇంకా వేడిగా ఉంటుంది. ఇక్కడ కింద పూజారులు అయితే ఎవరు ఉండరు. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి, ఇక్కడ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కేసి మనం ముట్టుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కానీ అట్లా భక్తులు అందరూ మొక్కుతూ ఉంటారనమాట.
ఇక్కడ మొక్కేసి ఇక్కడ ఏమైనా హుండీలో వేయాలి అనుకునే వాళ్ళు అక్కడే హుండీ అవన్నీ ఉంటాయి, అందులో అమౌంట్ అది వేయొచ్చండి. ఆలయ అభివృద్ధి కోసం కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా స్వామివారి పాదాలు పట్టుకొని మనం మొక్కుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీరు అక్కడ చూస్తున్నారు కానీ స్వామివారికి ఇట్లా ఈ విధంగా ఉంటుంది, మనకు కొంచెం కనబడనట్టుగా ఉంటుంది అన్నమాట. మీరు ఒకసారి చూడండి. ఆ విధంగా మనకి ఏంటంటే కెమెరా అలో లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అన్నమాట. మనం అక్కడ నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ నుంచి అయితే బయటికి ఎగ్జిట్కి అయితే ఉంటుంది. ఎగ్జిట్ కూడా సేమ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఒకరు వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఇంకొకరు వెళ్ళడానికి ఉంటుంది. మీరు అలా చూస్తున్నారు కానీ మాకు కింద ఏ విధంగా వెళ్తున్నారు, అలా కూర్చొనే వెళ్ళాలన్నమాట. వాళ్ళందరూ కూడా అలాగే కూర్చొనే వెళ్తున్నారు, మీకు ఎదురుగా కూడా కనిపిస్తుంది. ఇలా కిందికి కూడా మనకు డౌన్ వచ్చేసి ఎగ్జిట్లో కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కుతూ మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది అన్నమాట. మీకు ఇక్కడ వచ్చేసి మనకు శివలింగం అనేది ఉంటుంది. ఇక్కడ సీతాదేవి అభిషేకాలు హోమాలు చేసేది అని చెప్తారు. ఈ విధంగా నాకు ఎదురుగా ఒకరు వెళ్తున్నారు కదండి లేడీస్, ఆ విధంగా అలా కూర్చొని లోపలికి గుహలాగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం రాళ్ళతోటి కట్టి ఉంటుంది, మొత్తం స్టోన్సే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు శివలింగం అనేది ఉంటుంది, మీకు లోపల చూపెడతాను శివలింగం ఏ విధంగా ఉందో. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు శివలింగం అన్నమాట. ఇక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా మనకి ఎగ్జిట్ అనమాట. లోపల సీతారాముడు లక్ష్మణుడు ఉంటారు, ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం మంచిగానే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అండి బయటికి. మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాక మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకా మిగతా ప్లేసెస్ కూడా మీకు చూపెడతాను. ఇది మీరు అందరూ చూడడానికి అని చెప్పేసి ఈ లోపలనైతే నేను మీకు వీడియోనైతే చూపెడుతున్నానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మేము తీస్తూ ఉంటాము, మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాము. మంచి టెంపుల్కి సంబంధించిన డివోషనల్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మేము షేర్ చేస్తూ ఉంటాము. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. అండ్ షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మేము ఏమైనా తప్పుగా చెప్పినా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ వీడియోలో అలాంటి తప్పులు జరగకుండా మంచిగా తీయడానికి ఇంకా తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాము. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఇది వచ్చేసి కాలారాం మందిర్ అన్నమాట. ఈ టెంపుల్ గర్భాలయం లోపలనైతే మనకు వీడియో పర్మిషన్ లేదు, బయట నుంచి కనుక చూసుకున్నట్టయితే టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ హిస్టరీ మొత్తం ఉంటుందండి. అంటే కాలారాం మందిర్ ఎవరు కట్టారు, అసలు ఇక్కడ కాలారాం మందిర్ టెంపుల్ పేరు రావడానికి కారణం ఏంటి అనేది మొత్తం హిస్టరీ అనేది అక్కడ బోర్డు పైన రాసి ఉంటుందన్నమాట. అది చాలా పెద్ద హిస్టరీ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు దాని హిస్టరీ ఎలా కట్టారు ఏందని. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి, మొత్తం బ్లాక్ స్టోన్స్ తోటి చాలా బాగా కట్టారనమాట టెంపుల్ కనుక చూసుకున్నట్టయితే. మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే లోపల దర్శనం కానీ టెంపుల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు టెంపుల్ వ్యూజ్ కూడా చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో. ఈ విధంగా మంచి వ్యూలో టెంపుల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. డెవోటీస్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువనైతే మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది కనిపిస్తారండి. మీరు షిరిడి వచ్చారు అని అంటే నాసిక్, త్రయంబకేశ్వరం మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉన్నట్టు ఉంటుంది. మనకు అనిపిస్తుంది మనం నార్త్కి వచ్చామా లేదా తెలుగు వాళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చామా అనే విధంగా ఎక్కడో ఒక దగ్గర మనకైతే ఇక్కడ తెలుగు వాళ్ళు తగులుతూనే ఉంటారన్నమాట. అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా లోకల్ ఏరియా అండి, మొత్తం విలేజెస్కి ఇలా కనుక చూసుకున్నట్టయితే మామూలుగా ఆటో ఆపేసి అక్కడ నుంచి ఇక్కడ వేరే టెంపుల్స్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఈ టెంపుల్ ఒకటి ఉంటుందండి, చిన్న టెంపుల్, ఇక్కడ దర్శనం చేసుకున్నాం మేము. ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా మీకు చూపెడతాను. దానికంటే ముందు ఇక్కడ పంచావటి నది అంటారు, అయితే 5 నదుల సమ్మేళనం అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. దానికి సంబంధించి 5 నదులు కలుస్తాయి ఇక్కడ, అందుకని ఇక్కడ పంచావటి అని పేరు వచ్చింది అని చెప్తారనమాట. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా అటువైపు కూడా మొత్తం హౌసెస్ ఉంటాయి, ఇటువైపు కూడా మొత్తం హౌసెస్ ఉంటాయి. మధ్యలో వచ్చేసి ఈ విధంగా నది కాలువలాగా అటు ఇటు చుట్టూ స్టెప్స్ ఇవన్నీ. ఈవినింగ్ అయితే ఇక్కడ మంచిగా గంగా హారతి కూడా ఇస్తారంట. హారతి టైంలో వస్తే కనుక 6:30 టైంలో చాలా బాగుంటుంది అని చెప్పారు. బట్ ఏంటంటే మనకు ఓన్ వెహికల్ ఉంటే కనుక రావచ్చు, మనం ట్రావెల్ వాళ్ళతో వచ్చాం కాబట్టి మనతో చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం తొందరగానే దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారనమాట. ఇక్కడ గంగాదేవి హారతి అవన్నీ ఉంటాయి అని చెప్పేసి అని అన్నారనమాట. ఈ 5 నదుల సమ్మేళనం అన్నట్టుగా ఇక్కడైతే చెప్పారు. మీరు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా ఓల్డ్ టెంపుల్ కల్చర్ అయితే ఉంటుందన్నమాట. ఆ టెంపుల్స్ కానీ లోపల కానీ అంతా చాలా బాగుంటుంది.
మీరు ఇక్కడ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది మనకు చూడడానికి. మీరు కూడా చూస్తున్నారు ఎంత బాగున్నాయో, వాటర్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి బాటిల్స్లలో కూడా వాటర్ ఇట్లా తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఈ పక్కన వచ్చేసి మనకు ఒకటి ఓల్డ్ టెంపుల్ అయితే కూడా ఉంటుంది. ఆ టెంపుల్ లోపల వీడియో పర్మిషన్ అస్సలు ఇవ్వలేదు, మేము అడిగాము. బట్ ఇక్కడైతే దర్శనం అయితే మేము చేసుకున్న తర్వాత మీకు బయట అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అంటే శివుడు పార్వతి సగం సగం ఉండే విధంగా ఉండే టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది, అది కూడా చూపెడతాను. ఈ విధంగా ఇక్కడ దీపాలు, గంగా హారతి దీపాలు ఇవన్నీ వదులుతూ ఉంటారనమాట భక్తులు కనుక చూసుకున్నట్టయితే. మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ విధంగా గంగలోకి దీపాలు అయితే వదులుతూ ఉంటారు. అక్కడ మనకు దొరుకుతాయి నెయ్యితో చేసిన దీపాలు. 50 నుంచి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తుంటారు దీపం సైజుని బట్టి. ఇదే అండి మీకు ఇంతకుముందుకు చెప్పిన అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. ఈ విధంగా ఉంటుంది. మనకు సగం పార్వతి సగం శంకరుడు ఉండే విధంగా ఇక్కడ మనకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనము మెయిన్గా ఇంకా మిగతా ప్లేసెస్ అయితే చూసామన్నమాట. ఆల్మోస్ట్ ఈ 4-5 టెంపుల్లతో అయితే మనకు పంచావతి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అండి దర్శనం అయితే. బేసిక్గానైతే టెంపో ట్రావెల్ వాళ్ళు ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అన్నీ చూపెట్టరండి. ఎందుకంటే వాళ్ళు తొందరగా వెళ్దాం అన్నట్టుగానే చూస్తుంటారు అనమాట. మేము మార్నింగ్ ఎప్పుడో నైట్కే 9 కల్లా స్టార్ట్ అయితే మేము నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 12:30-1 అయిందండి. 1కి అక్కడ లంచ్ చేసి ఆ తర్వాత మేము దర్శనం చేసుకొని అక్కడ నుంచి వచ్చేసరికి 2:30-3 అయింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకు 4:30 అయిందండి. అప్పటికి కొంచెం వెలుతురుగా ఉంది కాబట్టి ఈవినింగ్ 6:37 వరకు కూడా కొంచెం చీకటి ఉండదు కాబట్టి మేము ఈ విధంగా దర్శనం చేసుకొని మేము మళ్ళీ షిరిడి రీచ్ అవ్వడానికి నైట్ మాకు 8:30-9 అట్లా అయిపోయిందండి. 9 అయింది ఆల్మోస్ట్. 9 o'clockకి మేము షిరిడి రీచ్ అయ్యామన్నమాట. తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా ఓల్డ్ టెంపుల్స్ అయితే చాలా ఉంటాయండి. ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవాలి అని అంటే మన ఓన్ వెహికల్ తెచ్చుకున్న వీళ్ళు పర్మిషన్ ఇయ్యరు కాబట్టి మన ఓన్ వెహికల్ ఇక్కడ పెట్టి మనం ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళడము, లేదు అంటే ఇవన్నీ టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. ఆటో వాళ్ళు కూడా తొందర పెడుతుంటారు, తొందరగా రండి దర్శనం అయిపోగానే తొందరగా రండి అని చెప్పేసి అని అంటుంటారు. అందుకని ఏ టెంపుల్కి వెళ్ళాలని 5 minutes 10 minutes కంటే ఎక్కువగా మనం లోపల కూడా స్పెండ్ చేయలేము, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ ఇవన్నీ తిరగాలి చేయాలంటే ఇక్కడే ఒక రోజు ఉండేట్టుగా ప్లాన్ చేసుకొని ఇవన్నీ టెంపుల్స్ అయితే మనం చూడవచ్చు. కానీ 1 day మొత్తం అయితే కవర్ చేసే అంతగా ఉంటుంది టెంపుల్స్కి ఇట్లా. కానీ ఈ బాగుంటుందండి ఈ టెంపుల్స్ కానీ ఈ పర్మిషన్స్ కానీ ఈ టెంపుల్స్ కానీ ఏరియా కానీ లొకాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది మొత్తం మనకు వచ్చేసి అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కానీ కింద నుంచి మనకైతే వాటర్ వస్తుంటాయన్నమాట. బాగా నిండినప్పుడు అయితే ఎక్కువ నీళ్ళు వస్తుంటాయని చెప్పారు. ఇవన్నీ వచ్చేసి మధ్యలో మనకు అవన్నీ దీపాలు పెడతారంట అండి. మనకు ఈవినింగ్ టైంలో మొత్తం దీపాలు వెలిగిస్తారంట, దానికి సంబంధించిన స్తంభాలే అన్నమాట. ప్రతి దగ్గర ఒక్కొక్క దీపం ఉండే విధంగా చుట్టూ మనకైతే పెడుతూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చండి, వాటర్ కూడా చాలా బాగుంటుంది. 5 నదుల సంగమంతో ఈ విధంగా వాటర్ ఉంటుంది. అటువైపు హౌసెస్ ఉంటాయి, ఇటువైపు హౌసెస్ ఉంటాయి. ఈ విధంగా మొత్తం స్టెప్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మొత్తం ఓవరాల్ టూర్ ప్యాకేజ్ కనుక చూసుకున్నట్టయితే మాకైతే 220 రూపీస్ అయితే తీసుకున్నారు ఒక పర్సన్కి కనుక చూసుకున్నట్టయితే. మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి 440 రూపీస్ అలా తీసుకున్నారండి ఇక్కడికి రావడానికి. ఇట్లా చూసుకున్నట్టయితే మనకి ఇంకా లోకల్లో అయితే ఈ లోకల్లో ఒక్కొక్క పర్సన్కి ఆటోలో 100 నుంచి 150 వరకు తీసుకున్నారు. ఒకరికి 100, 150, 120 అలా ఆ ఆటోలో ఎంతమంది పర్సన్స్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గానైతే ఈ విధంగా ఉంటుందండి. ఇటు వచ్చినప్పుడు షిరిడీకి మాత్రం ఈ టెంపుల్స్ ఏవి మిస్ కాకుండా అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.